ఇక్కడ చూడండి ఒకసారి. పొట్ల తీగ మంచిగానే అల్లింది. కాయలు కూడా మస్తు పడ్డాయి. ఒక తీగకే ఒక 7-8 కాయల దాకా పడ్డాయి, కానీ ఒక్క కాయ కూడా పెద్దది అవ్వట్లేదు. మంచి కాయ అనేది తయారవ్వట్లే. అన్నీ ఎండిపోయినట్టుగా అట్లా ముడుసుకుపోయి కొన్ని రోజులు అలుగుంటున్నాయి, ఎండిపోతున్నాయి. కానీ తీగ మాత్రం చాలా హెల్దీగా ఉంది, బలంగా వస్తుందండి రావటం. కానీ కాయలు రావట్లేదు. చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఆకులు అయితే ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఏమాత్రం డ్యామేజ్ కానీ రోగం కానీ ఏం లేకోకుండా ఉంది. అయినా కూడా కాయలు అయితే నిలబడట్లా. కాకపోతే ఇంకా ఏదో సమ్మర్లో కొంచెం నీడ కింద ఉండటానికి పనికొచ్చేలాగా ఉన్నాయి, కానీ కాయలు అయితే కాసేలాగైతే అనిపించట్లేదు. ఇది బీరతీగ అండి. బీరతీగ కూడా అంతే, బాగా ఎదుగుతుంది, మంచి తీగలు బాగుతున్నాయి, కానీ మంచిగా కాయలు అయితే ఎక్కువ పడ్డన్నీ రావట్లా. ఇక్కడైతే 2 చిక్కుడు చెట్లు ఉన్నాయండి. చిక్కుడు చెట్లుకి కాయలు చిన్నగా కొయ్యాలి కదా కొంచెం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇంకొకటి కాయలు వచ్చింది. ఒక చెట్టు ఉంది ఇక్కడ, ఇంకో దగ్గర. అది కూడా ఈ 3 చెట్లు అయ్యి ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని గోడి చిక్కుళ్ళు ఉన్నాయండి, కొన్ని 2 సొరకాయలు, టమాటాలు, వంకాయలు అవి ఉన్నాయి. అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ముందు అయితే గోడి చిక్కుళ్ళకి వద్దామండి. ఇవి చెట్టు పట్టుకొని కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి, అది చెట్టు పాడైపోతుంది. అందుకని చెప్పేసి అన్నీ కోసాక చూపిస్తాను. అయితే మనకి వేస్తా ఉంటే చెట్లు మనకి కొన్ని తెలిసిపోతూ ఉంటాయండి. ఇవి వర్షాకాలంలో కంటే మనం జనవరి ఎండింగ్లో పెట్టుకుంటే కనుక గోడి చిక్కుళ్ళు అయితే చాలా బాగా వస్తాయి అనిపించింది. పొట్లకాయలు అయితే మాత్రం సమ్మర్లో రావనే తెలిసిపోయింది. అసలు కాయలు ఒక్కటి కూడా మంచి హెల్దీగానైతే రావట్లేదు, మాడిపోతున్నాయి. రావటానికి మొగ్గలు వస్తున్నాయి, కాయలు పడుతున్నాయి. మనం పాలినేషన్ చేసినా కూడా కాయ నిలబడట్లే. ఇక్కడైతే కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి. కొన్ని అవి 4-5 అట్లా వస్తున్నాయి. దాంట్లో వేసి కలిపేసి వండుకోవటమే. ఈ సొరకాయ చూడండి, మాడిపోయింది. అన్ని సొరకాయలు పడుతున్నాయి పిందెలు. ఏయో కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. ఈవినింగ్ టైంలో అసలు మొక్కలు చూడలేకపోతున్నామండి, ఎంత పాపం ఎండిపోయినట్టే ఉంటున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కోసాక వాటర్ చేస్తామా, వాటర్ చేసిన పావు గంటకే మంచిగా ఉంటాయి. మళ్ళా ఉదయం కూడా బాగానే ఉంటాయి, సాయంత్రం పూట అస్సలు చూడలేకపోతున్నాం మొక్కల్ని. బీరకాయలు అయితే పట్టడం చాలా పడ్డాయండి. ఇక్కడ ఆడొకటి పాలినేషన్ అయితే చేసాము, మరి ఎన్ని వస్తాయనేది చూడాలి. ఇక్కడైతే కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంతైనా వర్షాకాలంలో లాగైతే ఉండవండి, అంత హెల్దీగా ఉండవు చెట్లు. అంత హెల్దీగా కూడా పడ్డట్టు రావు మనకి. ఏదో 10 పడితే ఒక 4-5 కష్టం రావటం. ఎండలు అయితే బాగా ముదిరిపోయినాయండి. పైకి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ మాత్రం తీసుకొచ్చుకోండి. ఏముంది కాసేపే కదా వెళ్ళిపోతాం, కిందకి దిగుతామని అయితే ఉండొద్దు. డిహైడ్రేషన్ ప్రాబ్లం కూడా రావచ్చు వాటర్ కనుక కరెక్ట్ తాగకపోతే. కాళ్ళు మండుతున్నాయి కింద, మరి వాటర్ అయితే నెత్తి కాలుతుంది. అంటే సాయంత్రం అయితే కొంచెం ఏమో, కానీ సాయంత్రం అయినా కూడా పైకి వచ్చరికి ఉబ్బలాగా ఉంటుందండి. బాగా వాటర్ అవుతున్నాయి. మా విజయ్ అయితే బాటిల్తో తీసుకొస్తే కొంచెం ఒకసారి తాగిద్ది, రెండోసారి అబ్బాయి ఎంత వేడిగానే వదినమ్మ అంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటాలు కలర్ చేంజ్ అవుతున్నాయండి. ఈవినింగ్ మరీ చేంజ్ అవుతున్నాయి. కలరు మంచి ఫుల్ రెడ్ రాకుండా ఎల్లిష్గా అనిపిస్తున్నాయి కొంచెం. 2 సొరకాయలు అయితే వచ్చినాయి మనకి ఈరోజు. కొన్ని ఏమో బీన్స్, కొన్ని గోడి చిక్కుళ్ళు. టమాటాలు కూడా ఇక కొంచెం తగ్గిపోతున్నాయండి. ఇవి కూడా కొన్ని తగ్గితే కొంచెం వస్తాయి, ఇంకా ఫస్ట్లో వచ్చినట్టు రావట్లా. బాగున్నాయండి ఎండలు. ఇక్కడైతే చెట్టు చిక్కుళ్ళు, అది గనుపు చిక్కుళ్ళు తీగ ఇక ఉండవేమో శివరాత్రి. అది వాటికి కరెక్ట్గా మనకి అసలు భలేగా, అసలు ఏ సీజన్కి ఏం రావాలో, ఏ సీజన్లో ఏ గాయాలో కూడా ప్రకృతే నిర్ణయించిద్దట్టింది. చెట్టు చిక్కుళ్ళు ఎండిపోయినాయండి మొత్తం. తీగ మనం ఏం చేయలేదు, దానంతటా అదే ఎండిపోయింది.
ఊరుకూరికి వస్తూనే ఎండిపోయినాయి. ఇవ్వండి ఇట్లా అయిపోయినాయి మొత్తం. మాత్రం అట్లా ఉంచొద్దు, తీసేస్తే మట్టి మంచిగా కొంచెం ఆరిద్ది. ఆరిందంటే పూర్తి ఎండాకాలం మొత్తం ఆరబెట్టొద్దండి. దాంట్లో మొత్తం మనకి పోషకాలు అనేవి మొత్తం ఎండిపోయి ఆగమైపోతుంది, మట్టి వెళ్ళిపోతాయి. అందుకని కొంచెం ఆరినిచ్చేసి పైన గడ్డి కప్పేసి ఉంచండి. మనకు అవసరం లేదు ఏం పెట్టొద్దు అనుకున్నప్పుడు. సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి కదా మట్టిలో, అవన్నీ వెళ్ళిపోతాయి. స్థూల సూక్ష్మ మట్టిలోనే బోలెడు ఉంటాయండి మనకి తెలవకుండా, కొన్ని వందల పోషకాలు. మట్టి లేకుండా మనం ఎంత ఎరువు ఉన్నా మన దగ్గర వేస్ట్. మట్టితో కలిపితేనే అప్పుడు ఆ ఎరువు అనేది దానికి విలువ. మట్టి లేకుండా ఏ ఎరువు వేసినా మనకి మొక్కలు ఏవి బతకవు, ఏవి రావు కూడా అసలు. ఎందుకు చూడండి, కింద అట్లా అనేసరికి కొంచెం డ్యామేజ్ అయిన మెత్తగా అయిపోయినాయి. ఇంకా మేమైతే ఎప్పటికప్పుడు అయిపోయినట్టు క్లీన్ చేసేసి మంచిగా మట్టిని కొంచెం ఆరబెట్టేసి వేసుకుంటున్నాం. మనకప్పుడు పని కొంచెం తక్కువ అనిపిస్తుంది, అంత శ్రమ అనిపించదు ఎప్పుడప్పుడే చేసేసుకుంటే. ఒక్కసారి మొత్తం అయిపోయాక క్లీన్ చేసుకుందామంటే ఇంకా చేత కాకపోవచ్చు అంత ఒక్కసారి చేయాలంటే. ఇది నాటు టమాటా అండి. ఎందుకో చెట్టు దానంతటా అది ఊరికే ఎండిపోయింది. ఇంకా కోసేసి ఆ చెట్టు తీసేస్తాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇది పండట్లేదు, అట్లే ఉంటున్నాయి ఎన్ని రోజుల నుంచి కూడా. ఎండకేమో వడలిపోయినట్టు అయిపోయినాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, చూపిస్తుంది మా విజయ. నేను చూస్తానే ఉన్నాలేవే రోజు. ఇంకండి గిన్నె పట్టుకొని తిరుగుతుంది. ఇవ్వండి ఇవన్నీ అయితే వచ్చినాయి. సొరకాయలు అయితే 2. ఇంకా సొరకాయలు అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే ముదిరిపోయినట్టేనండి, వేస్ట్ కొని ఉంచుకున్నట్లా. వంకాయలు ఉన్నాయి కొంచెం, ఆడుకొని వంకాయలు కొన్ని ఎండ బాగా తగిలినాయేమో తెల్లంగా అయిపోయినాయండి. మంచిగా కొంచెం నీడ కింద ఉన్న ఏమో మంచి కలర్లో ఉన్నాయి. ఆకులు చూడండి ఎండకి ఎట్లా పాడైపోతున్నాయో. ఎంత మనం ఏం చేసినా భూమి మీద లాగైతే కాపించలేమండి. ఫస్ట్ టైమే కాస్తాయి, కానీ ఇక తర్వాత కొంచెం మళ్ళీ అది పేడ లిక్విడ్ ఉందండి, మళ్ళీ పోయాలి. అదే కలిపి ఇంకా బకెట్లో మళ్ళీ చేశాను. మళ్ళీ అది పోస్తే కానీ ఏదో ఒక లిక్విడ్లే ఇక. పైన మ్యాటు మా విజయ నేనే కడదాం అనుకుంటున్నాను. చిన్నగా అస్తమానం వాళ్ళ నీళ్ళని పిలవకుండా కింద నుంచి కడదాం అనుకుంటున్నాను. ఈసారి పైన కట్టకుండా కింద కడదాం. కట్టాక చూపిస్తాను నేను ఎలా కట్టామనేది. మనం తీసేసుకోవటానికి కూడా ఎవరిని పిలవకుండా మనమే తీసేసుకునేటట్టు, మనమే కట్టుకునేటట్టు చేద్దాం ఈసారి. పైకి ఎక్కే పని లేకుండా. పైన వేస్తే ఏమవుతుందంటే లేచిపోతుందండి, అసలు గాలి వచ్చిందంటే లేచిపోతుంది. కింద చిన్న మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు కనుక కట్ చేసుకున్నాం అనుకో మనకి ఇక మనమే తీసేసుకోవచ్చు అవసరం లేదన్నప్పుడు. ఇప్పుడైతే ముందు గులాబీ చెట్లకు గడదాం, తర్వాత వీటికి చూద్దాం. గులాబీలు చామంతులకి ముందు మెయిన్. ఇవైతే వంకాయలు అయితే వస్తూనే ఉన్నాయండి. వంకాయలు కూడా ఈరోజు కూడా ఒక 2 కిలోల దాకా వస్తాయో, మరి ఎన్ని వస్తాయో అన్నీ కోస్తే కానీ తెలుస్తుంది. సాయంత్రం ఎండ పడుతుంది, ఉదయం పూటలాగా అనిపిస్తుంది. పొద్దున సూర్యుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సాయంత్రం కూడా. కొంచెం సేపే పడిద్ది ఎండ, అట్లా కిరణాలు బాగుంటాయి కదండి ఇట్లా వస్తున్నప్పుడు. ఉదయం పూటలాగా అనిపిస్తుంది సూర్యకిరణాలు అలా పడుతుంటే, కానీ మండుద్ది.
ఉదయం లాగా అనిపించదు. ఉదయం మంచిగా అనిపిస్తుంది, సాయంత్రమే ఒళ్ళు మండిద్ది, కొంచెం అంత వేడి వేడి ఎక్కువైపోద్ది కదా. కాకపోతే లైటింగ్ బాగుంటుంది. ఇక్కడ చూడండి చెట్టుకి ఇది గ్యాప్ గ్యాప్ తీసుకొని వస్తున్నాయి కొన్ని కొన్ని. అట్లా ఆగిపోతాయండి, ఇంక అస్సలు రావు. ఒక్కసారి కొంచెం ఒక కాయ కూడా రాదు. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక గ్యాప్ తీసుకొని భలేగా వస్తాయి మళ్ళీ దానంతట అవే. అది చిన్న దాంట్లో ఉంది, 50 రూపాయల టబ్బులో ఉన్నాయి 3 మొక్కలు ఒక దాంట్లోనే. ఇక్కడ టమాటాలు కొన్ని మర్చిపోయినా 2. ఇక్కడ ఒక చెట్టు ఎండిపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో. దీనికి ఒక్కసారి వచ్చినప్పుడు బాగా వస్తున్నాయి, తర్వాతకి మళ్ళీ ఆగిపోతున్నాయి భలేగా. ఇక్కడ తీగ ఉంది చిన్నగా వీకు, టమాటా కాకరకాయ తీగ ఉంది అందులో. ఇదివరకు మేము చూసినప్పుడేమో హార్వెస్ట్ వీడియోలే బాగా చూసేదాన్ని. ఇప్పుడు ఏంటో అసలు హార్వెస్ట్ వీడియోలు అంటేనే చూడలేదు ఎవరు. మళ్ళీ అన్నీ ఏమో లిక్విడ్లో పెడితేనేమో రోజు లిక్విడ్లేనా, ఇంకా లిక్విడ్లు పోస్తున్నారు కానీ ఏం కాపిస్తున్నారా ఏం కాపిస్తున్నారు అనుకుంటారు. కానీ ఈ వీడియోలు పెడితే మాత్రం హార్వెస్ట్ వీడియోలు అయితే అస్సలు కొంచెం కూడా చూడట్లేదు. మనకి గార్డెన్ లేనప్పుడైతే నేను ఎక్కువ హార్వెస్ట్ వీడియోలు చూసేదానండి. అబ్బా అట్లా కాపిస్తుంటే అబ్బా భలే కాపిస్తున్నారు, ఎట్లా కాస్తున్నాయో వీళ్ళకి అనుకునేదాన్ని. ఇంత చిన్న కుండీలలో కాస్తాయా, నిజంగా కాస్తాయా అవి? అట్లాంటిది ఇప్పుడు మనం కాపించేటప్పటికి ఒక్కళ్ళు కూడా చూడట్లే. ఇక్కడైతే ఈ చెట్టుకు కూడా ఉన్నాయి పాపం, వాడిపోయి ఉన్నాయి చెట్లు కూడా డల్గా. ఇప్పుడు వాటర్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాయో. అదిగోండి మల్బరీ ఒకటి వచ్చింది, మా విజయాన్ని అన్నీ నువ్వు తినకపోతే అన్నయ్యకి తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది. నేను పట్టుకొని పోయి అర్ధరేత్తు దాకా ఉంచితే అవి పాడైపోతాయి. ఒక్క కాయ కూడా ఇక్కడ తింటున్నావు నువ్వు అని నా మీద గొడవ పడుతుంది అది. మళ్ళీ తోటకూర, ఎర్ర తోటకూర కనపడుతుంది ఆడాడ. ఇది ఈ చెట్టు అండి, ఏంటంటే కర్బూజా విత్తనాలు. కర్బూజా కాయలు కోసి దాంట్లో వేస్తే విత్తనాలు మొత్తం మొక్కలు వచ్చేసినాయి. అంత ఫాస్ట్గా మరి కాస్తాయో కాయవో, ఎమ్మటే వచ్చినాయి కాయమంటారు కొంతమంది. ఇవి కాస్తాయో కాయవో చూడాలి. ఇక్కడ కొన్ని ఉన్నాయి మర్చిపోయాను. కాకరతీగ మాత్రం మస్తుగా వెళ్తుంది పైకి. మరి ఎండ ముదిరిన కొద్దిగా వస్తాయో రావో చూడాలి. చూసినా చూడకపోయినా ఈసారి నీడ కోసమైనా ఉంచాలండి, వీటన్నింటిని కాపాడాలి. తీగ జాతులు ఉంటేనే కింద మొక్కలు మని బాగుంటాయి, కొంచెం సేపుగా నీడలో. అయిపోయినాయండి ఇంతే, ఈరోజు అయితే అయిపోయినాయి హార్వెస్ట్ అయితే. చూసారుగా ఎన్ని కోసారు, 2 కిలోలకు ఉంటాయి అనుకుంటున్నాం వంకాయలు. ఇదిగోండి ఈరోజైతే ఇంతేనండి హార్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సొరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, వంకాయలు.